దానికి నేను ఏం చెప్పినంటే, మీరు మండల్లో టోటల్గా మండల్ ఒకటి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి అందులో తప్పనిసరిగా ఎవరైతే ఆ వోచర్ పైన సంతకం పెట్టి రిసీట్ ఇస్తారో అక్కడ ఉన్నటువంటి ఐకేపీ కావచ్చు, ఏఈవి కావచ్చు, ఏఈఓ, ట్రాన్స్పోర్టరు అందరు సంతకాలు పెట్టి ఆ రిసీట్ను వాట్సాప్లో ఆ గ్రూప్లో వాట్సాప్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఆ తర్వాతనే లోడ్ అనేది ట్రాన్స్పోర్ట్ పోవాలని చెప్పినాము. అట్లాగే ఎక్కడైతే ఆ రిసీట్ పాస్ ఆన్ చేయకుండా అక్కడ మిల్లుకు పోతే ఏమవుతుందంటే మిల్లర్స్ 5%, 6% కట్ చేస్తూ ఉన్నారు. అది జరగకుండా ఉండాలంటే ఇది విధిగా పాటించాలని చెప్పడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి ప్రతి మార్కెట్ సెంటర్కు ఇక్కడంటే ఐకేపీ కొనే కాడనేమో మహిళా సంఘాలు సఫిషియెంట్ ఉన్నారు. అట్లాగే ఏఎంసీ గ్రూప్స్ అయితే అక్కడ సఫిషియెంట్ నెంబర్ కాబట్టి ప్రతి సెంటర్కు జిల్లాలో అదనంగా స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెంటర్కు ఒక అఫీషియల్ డ్రాప్ చేసి యూ ఆల్సో మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీరైతే అన్నారో ఈ యొక్క అమాలీలు ఇక్కడ వనపర్తిలో అదే సమస్య ఉంది. అమాలీలు ₹4 వాళ్ళు వర్కౌట్ కావడానికి రావడం లేదు. దానికి అంటే దాన్ని కమిషనర్ గారు ఒకసారి రివ్యూ చేసి ఎట్లా అంటే ట్రాన్స్పోర్టర్తో పాటుగా ఈ అమాలను కూడా లింకప్ చేసి టెండర్ కూడా ఒక పద్ధతి. రెండవది ట్రాన్స్పోర్ట్ కూడా లారీలు ఏమవుతుందంటే ఒక 4 మండలాలు కలిపి ట్రాన్స్పోర్ట్ పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకు లారీ లేకపోయినా ఉన్నట్టుగా నంబర్లు వేస్తూ ఉన్నారు. సో దీని మూలంగా అవసరాన్ని బట్టి వాడు అక్కడక్కడే పెట్టుకొచ్చుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా దాన్ని ఇంకా మండల్ వైజ్ కానీ 2 మండలం కలిపి కానీ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇంక్రీజ్ చేస్తే వెహికల్స్ అనేది సఫిషియెంట్ నెంబర్ వెహికల్స్ వస్తాయి. సో దానికి ఇది కూడా ఒకటి ఆలోచన చేసే కార్యక్రమం చేయాలి. అది కూడా జరగాల. రెండవది తర్వాత ఈ వాట్సాప్లో అందరికి ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఏ గ్రూప్లో అంటే ఏ సెంటర్లో కొనుగోలు జరిగిన తర్వాత అది ఇమీడియట్గా గ్రూప్లో పెట్టిన తర్వాత మిల్లరు దాన్ని దింపుకోకపోయినా లారీ రాకపోయినా ఇమీడియట్గా కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ఐకేపీ వాళ్ళు కావచ్చు, ఏఎంసీ వాళ్ళు కావచ్చు, ఇమీడియట్గా దాన్ని ఆ వాట్సాప్లో పెట్టినప్పుడు కలెక్టరేట్లో కూడా అదనంగా ఒక 10 మందిని పెట్టుకొని ఇది రెగ్యులర్గా మానిటర్ చేసేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే మీ మిల్లర్కి సంబంధించి ఇవి ఆటోమేటిక్ ప్యాటిక్ రిజల్ట్స్ ఉన్నాయి. దాంట్లో జస్ట్ పుష్ చేస్తే చాలు కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఈ మిల్లర్స్ నుంచి మనం కాంప్లైంట్ రాదు. మనం ఎవరిని కూడా అడుకోవాల్సిన పరిస్థితి కూడా కొంత నిజంగా చేస్తే మనకు ఈ యొక్క ప్రాబ్లం అనేది కొంత సాల్వ్ అవుతుంది. రెండవది ఏంటంటే ఆల్రెడీ 16% వీడ్ సీడు, గ్రాస్ పీసెస్, లీవ్స్ ఇవన్నీ కూడా ఎఫ్సీఈలో ఆల్రెడీ 16% మైనస్ చేస్తూ ఉంది. సో దీనికి అదనంగా గరీబాయి పెడతారు. సో దీనికి అందుకనే స్పెసిఫిక్గా మండల్ వైజ్ వాట్సాప్ గ్రూప్ చేసి రెగ్యులర్గా అధికారులను మానిటర్ చేసే కార్యక్రమం చేయాలి. అట్లాగే మన ప్రజాప్రతినిధులు కూడా నేను ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని 2 జిల్లాలో కూడా ఇన్ డీటెయిల్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా రివ్యూ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కొంత రిజల్ట్ అనేది కొంత వచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క లారీలకు కూడా జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది లేకపోవడంలో ఎక్కడో అక్కడ పోతా ఉన్నారు. కొంచెం వాళ్ళు ప్రాపర్ అంటే అన్లోడింగ్ ఈ మిల్లర్స్ కూడా 3 రోజులు 4 కూడా ఆపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో అందుకని రిసీట్ అని పాస్ ఆన్ చేస్తే ఈ యొక్క అదనంగా కట్ చేయడం కానీ రైతులలో గోలో జరగడం కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ కూడా రాకుండా పోతాయి. కాబట్టి దీనిపైన అందరినీ కూడా క్లబ్ చేసి సంబంధించినటువంటి ఆల్ పార్టీస్ ఇన్ సెన్స్ ఇక్కడ ఐకేపీ, ఏఎంసీ అందరినీ కలిపి కలెక్టర్స్ పెట్టి వాటిని బాధ్యత చేసే కార్యక్రమం చేసి క్లోజ్గా మానిటర్ చేసే కార్యక్రమం చేస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఇస్ మై సజెషన్. సార్ ఇది